న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సిలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి జలధారలో వలసపల్లి సప్లై ఛానల్ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించాలని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలపై ఏఐటీయూసీ ఫిర్యాదు. తండ్రి వీలునామా రిజిస్ట్రేషన్ ఉన్నా అన్న తన పేరు మీద చేసుకున్నాడని చిన్నప్ప గ్రీవెన్స్ లో ఎస్పీ ఫిర్యాదు. మదనపల్లి టమాటో మార్కెట్ ను సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్. అన్న మోసంపై నాకు న్యాయం చేయండి అంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు చిన్నప్ప. తండ్రి వీలునామాగా రాసి ఇచ్చిన భూమిని అన్న సురేంద్ర అక్రమంగా కబ్జా చేసి తనను మోసం చేశారని బాధితుడు చిన్నప్ప సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బెల్లికి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు బాధితుడు చిన్నప్ప మాట్లాడుతూ బి కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయతీ చిట్టంరెడ్డి గారి పల్లెకు చెందిన వెంకటప్ప వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమారుడు వెంకటరమణ సురేంద్ర చిన్నప్పలు. మంటూ మా తండ్రి వెంకటప్ప తన రెక్కల కష్టంతో 5 ఎకరాల వ్యవసాయ పొలాన్ని కొనుగోలు చేశాడని, ఈ క్రమంలో పెద్ద కుమారులు వెంకటరమణ సురేంద్రలు తల్లిదండ్రుల బాగోగు చూసుకోకపోవడంతో చిన్న కుమారుడైన తాను తల్లిదండ్రులను పోషించాలని చెప్పాడు. తనకి పెద్దగా లోకజ్ఞానం లేకపోవడంతో తండ్రి వెంకటప్ప తన 5 ఎకరాల వ్యవసాయ పొలాన్ని తన పేర వీలునామాగా రాసి రిజిస్టర్ చేశాడని చెప్పాడు. మా తల్లిదండ్రులు మరణానంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అన్న సురేంద్ర తనకు తెలియకుండా మా తండ్రి నాకు రాసిచ్చిన పొలాన్ని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అతని పేరు మీద రిజిస్టర్ చేయించుకొని కబ్జా చేశాడని ఆరోపించాడు. ఆలస్యంగా విషయం తెలియటంతో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదనతో తెలిపిన బాధితుడు చిన్నప్ప. కొత్తకోట మండలం చిట్టిమిడిగారిపల్లిలో ఉండి వెంకటప్ప కుమారులు ముగ్గురైతే ఒక నా టీచరు, ఒకడు రియల్ ఎస్టేట్. నాకు మా నాయన సాకిన దానికి వీలునామా నాకు రాయించినాడు, పక్కాగా రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత నేను కూలీనాలు చేసుకొని కడప జిల్లాకు పోయినా. అక్కడ మా అమ్మ మా నాయన సాకి ఇక్కడ యాస్కతికి అంత సమృద్ధి దానాలు గినాలు అన్నీ నేనే చేసినాను. ఎవరూ రాలేదు. రోడ్ల మీద పారేసింటే మా అమ్మ నేను కడపకి ఎత్తుకొని పోయి నేను సాకి వీళ్ళ సంతరించినాను. తర్వాత మా అన్న ఏం చేసిన అంటే నేను అక్కడ వెళ్ళిపోయింటే నాకు వీలునామా రాయించిన భూమిలో మా అన్న కబ్జా చేసేసి రెవెన్యూ వాళ్ళందరినీ చేసేసి నాకు పాస్బుక్ చేయకన్నా అతను వేరే వాళ్ళకు పాస్బుక్ చేసి తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసి కూడా నన్ను భూమిలోకి రానికన్నా నన్ను కబ్జా చేస్తాను. ఎంఆర్ఓలు కానీ ఆర్ఐఎల్ దగ్గర కానీ ఎక్కడ పోయినా నా మాట ఏం జరగకుండా చేస్తున్నాడు. మా నాయన రాయించిన వీలునామా నాకు న్యాయం కావాలా, నా భూమి నాకు శోధనం కావాలా. రెవెన్యూ వాళ్ళు దయచేసి నాకు చేయిస్తే వాళ్ళు నాకు ఇది చేసినట్లేను. చాలా అన్యాయం జరుగుతుంది. నాకు కూతురులు ఇద్దరు. గొల్లపల్లి గ్రామం బండాపల్లి పంచాయతీ. మా అన్నకు ఒక్కలాకల వెంకటప్ప అనేవానికి ముగ్గురు కుమారులు, ఒకటి టీచరు, ఒకడు రిలీసెంట్ వ్యాపారం చేసుకుంటా 150 గొర్రెలు ఉంటే వాడు అమ్ముకునేసి వాళ్ళ అందరినీ పెరుక్కొని వెళ్ళిపోయినారు. కాబట్టి నన్ను ఎవరు ఇంకా సాకేవాళ్ళని నా చిన్న కుమారుడు ఏమీ లేకుండా అయిపోయినాయని నేను సంపాదించిన స్వాధితం 5 ఎకరాలు నా చిన్న కొడుకు నేను వీలునామా రాసి పెట్టేసినాడు. దీని వాడికి వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన సాక్కోవాలని కడపకి వెళ్ళిపోయి ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన సాకి సంతరించి వాళ్ళ జీవనాధారాలన్నీ చూసి వాళ్ళ దానాదీనాలు చేసి వాడు ఇప్పుడు భూమిలోకి రానికుండా వాడిని తమ్ముడిని నరికేస్తాం పొడిచేస్తామని అదే భూమి మండలంలో రెవెన్యూ అధికారులను పట్టుకొని వాళ్ళు పంచాయతీల వాళ్ళే ఈ ఎంఆర్ఓ వాళ్ళే అందరినీ వాడిని అక్కడ ఏం కానీ సరసనీయకుండా ఇప్పుడు ఆ భూమిని వాడిని శోధనం చేసుకున్నాడు. ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మను కూడా అమ్మేసినాడు. దీనిపైన మాకు న్యాయం చేయాల, వానికి న్యాయం చేయాల. సంఘం నాయకుడిని, వీళ్ళు కురువ సంఘము సభ్యులు కాబట్టి మా కురువ సంఘం సభ్యుల తరఫున ఈరోజు ఈ చిన్నప్ప వాళ్ళకి నేను సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కురువాళ్ళే అనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రజాక్షేమం కోసం ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పుల్ని బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో మీడియా సోదరులకి నేను తెలియజేసుకుంటున్నాను. వెంకటప్ప వెంకటమ్మ అనువారికి
ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు వెంకటరమణ, చిన్న కుమారుడు సురేంద్ర, మూడో కుమారుడు చిన్నప్ప, జయం అని పిల్లలు కలరు. వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు ఈ ముగ్గురు, పెద్ద కుమారుడు వచ్చి టీచర్ ఉపాధ్యాయ వృత్తితో బయట మదనపల్లి టౌన్లోనే రావడం జరిగింది. రెండో అతను సురేంద్ర అని కొంచెం తెలివి ఉండి కొంచెం పలుకుబడితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్ట దాఖలాలు ఉన్నాయి కాబట్టి అతనికి కొత్తకోట మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక విఆర్ఓ అయితేమి, ఆర్ఐ అయితేమి, తహసీల్దార్ అయితేమి అందరూ తెలిసి ఉన్నారు కాబట్టి ఈ చిన్న పని అతను జీవనాధారం కోసం ఆ ఊర్లో లేకుండా బయట ప్రదేశాలకు వెళ్ళిపోయినందువలన ఆ బయట ప్రదేశాల్లో ఉండాలి, ఇక్కడ ఎందుకు వస్తాడు అనే ఉద్దేశంతో ఈ సురేంద్ర అనే అతనికి చిన్నప్ప భూమిని కూడా సురేంద్ర వీలునామా రాసుకొని 1B పాస్బుక్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే ఆ సంబంధించిన విఆర్ఓ అనే అతను ఇతని దగ్గర చిన్నప్ప దగ్గర డబ్బులు తీసుకొని సురేంద్రకి పాస్బుక్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరిగిన తప్పుదనం ఎక్కడ జరిగిందంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఒక్క విఆర్ఓ చేసిన తప్పుని ఈరోజు చిన్నప్ప అనుభవిస్తున్నాడు. వాళ్ళు డబ్బులు తీసుకునేసి ఈ చిన్నప్పకు రావాల్సిన ఆస్తిని వాళ్ళ అన్న అయినటువంటి సురేంద్రకు పాస్బుక్లు 1Bలు చేయడం వల్ల దాన్ని మళ్ళీ ఎవరన్నా వ్యతిరేకించి ఏమన్నా చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సురేంద్ర అనే ఆయన వేరే ఒకరికి అమ్మడం జరిగింది. కానీ రికార్డు ప్రకారం ఇతని వీలునామా ప్రకారం ఇతనికి చెందాల్సిన ఆస్తి యావత్ ఆస్తిని కూడా ఈయన చెల్లకుండా సురేంద్ర అనే అతను కబ్జా చేసి వాళ్ళ అన్నదమ్ముడైనా కూడా వారసత్వం కూడా చూడకుండా చంపుతా నరుకుతా అనేసి భూమిలోకి అడుగు పెడితే భూమిలోనే తొక్కేస్తా అని చెప్పి భయభ్రాంతులు చేసినందువల్ల అతను వేరే ఊరికి పోయి జీవనాధారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ జరగడానికి కారణము అధికారులు, చిన్న అధికారుల కానించి విఆర్ఓల కానించి చేస్తున్న తప్పుల్ని ఈరోజు ఎంతోమంది జనాలు ప్రజానీకం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తా అంటే ప్రతి ఒక్క విఆర్ఓ చేసిన పనికి కొన్ని వేల మంది ప్రజానీకం ఈరోజు రోడ్ల పాలు అయిపోయేసి వాళ్ళ భూముల కోసం అన్నదమ్ముల ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితికి ఈరోజు తెస్తున్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి రెవెన్యూ డిపార్ట్మెంటు పేద ప్రజలకి రికార్డులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు, ఏది సంబంధించింది, ఏది సంబంధం లేనిది, పోనీ అన్నదమ్ములు బాగా పరిష్కారాలు చేసుకున్నారా ఏంటి అనేది క్షేత్రస్థాయిలో విచారించకుండా ఎవడైతే 5 రూపాయలు డబ్బులు ఇస్తారో వాళ్ళకు పాస్బుక్లు 1Bలు చేసి పెడుతున్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కనువిప్పు కావాలా. ఇకనైనా కళ్ళు తెరిచి బాగా పరిష్కారాలైన అన్నదమ్ములకైతే బాగా పరిష్కారాలు అయినాయా లేదా ఏంటి, పోనీ ఒక డాక్యుమెంట్ ఉందంటే దానికి లింక్ డాక్యుమెంట్ ఉందా, ఏమీ విచారించకుండా డబ్బులు ఇచ్చే పాస్బుక్ చేసుకోవాలనే నినాదంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఇకనైనా ఆ నిదానాన్ని పక్కన పెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాలనేసి ఈరోజు పత్రికా మూలకంగా తెలియజేసుకుంటున్నాను. మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి పట్టణంలో టమాటో మార్కెట్ యార్డ్ను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ రైతుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెటింగ్ అధికారులు చొరవ చూపాలని ఆదేశిస్తూ మార్కెటింగ్ కమిటీ పాలకవర్గ సభ్యులు మార్కెటింగ్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యేకు మార్కెట్ నందు ట్రాఫిక్ సమస్యలు, లోడింగ్ అన్లోడింగ్ ప్రణాళిక, రైతుల వసతి ఏర్పాట్లు, త్రాగునీటి సమస్యలు మరియు పలు అంశాలపై పాలక మండలి సభ్యులతో కలిసి చర్చించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతుల వసతి ఏర్పాట్ల కోసం వసతి గృహం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాటు చేయాలని, త్రాగునీటి కోసం నూతన ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని మార్కెట్ యార్డ్ సెక్రటరీకి సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టమాటో మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, కార్యవర్గ సభ్యులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం రెస్ట్ రూమ్, ఏదైతే హాల్లో ఇప్పుడు మేము కూర్చున్నామో ఇదే హాల్ రైతులకు కేటాయించడం జరిగింది. ఎందుకంటే మనది తెల్లవారి మార్కెట్, రైతు సాయంత్రం వచ్చి కాయలు క్రేట్లు తిప్పి రాత్రంతా మండీల దగ్గర అది ఎట్లో ఇది పడుకున్నట్టు ఎట్లా లేకుండా చాలా అసౌకర్యంగా అక్కడ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. తెల్లవారికి రైతు అలసిపోయి ఆ మార్కెట్ టెండర్ యాక్షన్ అయిన తర్వాత మళ్ళీ పట్టి అంతా కంప్లీట్ చేసి బయలుదేరి రైతు వచ్చింది దీనికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి ఇళ్ళకి ఊళ్ళకి వెళ్ళాల్సి, అప్పటి వరకు మధ్యాహ్నం వరకు బాగా రైతు అలసిపోతారు. అందుకోసం ఈరోజు ఏమి రిజల్యూషన్ పాస్ చేశామంటే ఏదైతే రూమ్ మనం ఏదైతే మీటింగ్ జరుపుకున్నామో ఈ రూమే
రైతుకు రెస్ట్ రూమ్గా ఇవన్నీ చుట్టూ బెడ్లు వేసేసి ఇది రైతుకు రెస్ట్ రూమ్గా కేటాయించి ఒక 2 ఏసీలు బిగించి దీనికి రైతు రెస్ట్ రూమ్గా ఇస్తాము. టెంపరీ ఫ్యాన్స్తోనే నడుపుతాము, మళ్ళీ ఏసీలు బిగిస్తాము. ఇవి కాకుండా లేడీస్కి జెంట్స్కి ఎవరైతే ఇది ఒక టాయిలెట్ ఆల్రెడీ ఉంది, ఆ పక్క ఉంది, ఇటుపక్క ఒక టాయిలెట్ కట్టించేటట్టుగా వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మన చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మన వైస్ చైర్మన్ గారు, సభ్యులు అందరూ ఉన్నారు. అందరి ఆమోదంతో చేయడం జరిగింది. వీళ్ళు ఆమోదం ఏముంటే అదే జరుగుతుంది. ఎప్పుడు కమిటీ ఆమోదమే సర్వస్వం. నేను దీనికి ఏమి గౌరవ లేకపోతే ఎప్పుడు కమిటీని మొత్తం నేను కమిటీ పైన నేను బాధ్యత ఇస్తున్నాను. తక్షణం దీనికి బాత్రూమ్స్ వచ్చి లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ బాత్రూమ్ ఇచ్చేటట్టుగా ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఆఫ్ స్టేట్ మాట్లాడడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఒక వారం లోపల ఇన్స్టాల్ చేసి రేటే చేయకూడదు. ఒక వారం లోపల ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలి. తక్షణం వీళ్ళకు అంకితం చేయాలి. ప్రజలు బయట నుంచి రైతులు వస్తే చల్ల నీళ్ళు, బాగా ఎండ ఎక్కువ ఉంది, చల్ల నీళ్ళు తాగేటట్టుగా చూడాలి. ఇవన్నీ ఏదైతే మాట్లాడినామో నెక్స్ట్ మీటింగ్ లోపల 10-15 రోజుల లోపల తక్షణం ఇవన్నీ అమలు చేయాలి. దీనికి ప్రజలకు సౌకర్యం అయితే అన్ని విధాలుగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మా సభ్యులు, మా వైస్ చైర్మన్, అదేవిధంగా చైర్మన్, సెక్రటరీ పైన బాధ్యత ఇస్తూ ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ మనకి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. దానికి బెడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ లేదని వల్ల పెండింగ్ పెట్టినారు. దాదాపు 1,70,000 పైన ఉందని, అది కూడా ఈ వారంలో కూడా కంప్లీట్ చేస్తామని సెక్రటరీ గారు చెప్తున్నారు. అలాగే ముందర కాటాలు 2 రోడ్లో కాటాలు ఉన్నాయి, వెయింగ్ మిషన్స్ ఉన్నాయి. అవి కూడా డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కాబట్టి అది కూడా 1 వీక్ 10 డేస్లో తీసేస్తే మన ట్రాఫిక్ అంతరాయం అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా అందరూ కూడా కలెక్టర్ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగిందన్న. దాంట్లో మెయిన్ రోడ్ల ఎంక్రోచ్మెంట్స్, ఈ పోలీస్ స్టేషన్ ముందర నుంచి మాయాబజార్ కాడ నుంచి అక్కడ మ్యాంగో మండీ వరకు ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో బోత్ సైడ్స్ ఎంక్రోచ్మెంట్స్ కింద తీసేస్తే 50% మనకి ట్రాఫిక్ సమస్య ఉండదు. మనకు వచ్చే ట్రాక్టర్లు కావచ్చు, ఏజర్ బండ్లు కావచ్చు, సైడ్ ఒక వారం ఉంటేనే వచ్చేస్తారు ఓపెన్ మార్కెట్లోకి. 2 గేట్లు ఓపెన్ ఉంటాయి. ఇంకో 3వ గేట్ కూడా మనము ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. 3వ గేట్ కూడా మనకు వాటర్ బయట పోతుంది, మన మార్కెట్లో నుంచి నీళ్లు బయట పోతుంది. ఆ మూల పాత రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి మన కాంపౌండ్ 40 ఫీట్ మీద బ్రేక్ చేసుకుంటే 40 ఫీట్ బ్రేక్ చేస్తే అక్కడ ఏం చేతులు ట్రాక్టర్లు కూడా 3వ రోడ్డు అంటే ఈ టెంపరీగా ఈ 3 నెలలు అక్కడ ఉన్న స్థలం అతనితో ఓనర్తో మాట్లాడి అతనికి ఏమన్నా రెంట్ నెలకి ఇంత ఫిక్స్ చేసి 3 నెలలు ఇస్తే ఫ్రీగా ఇస్తే ఓకే, లేదంటే ఇంతో అంత డబ్బులు ఇచ్చి ఆ 3 నెలలు కన్నా మనము 3వ రోడ్డు కన్నా ఓపెన్ చేసుకున్నామంటే అది కూడా మార్కెట్కి మనకి అందరికీ రైతులకి అంతా మంచి జరుగుతుంది అనేసి ఆల్రెడీ సెక్రటరీ గారు, మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఏ అందరూ వచ్చినారు. లాస్ట్ వీక్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది కూడా అమలుపరిచి ఈ ఎంక్రోచ్మెంట్స్, ఈ 3వ రోడ్డు ఇవి కన్నా ఈ 2 కన్నా ఇంపార్టెంట్ తీసేసి అంతా క్లియర్ చేసుకుంటే కన్నా మేజర్ సమస్య రైట్ టైంకి బయట వెళ్ళిపోతాయి కాయలు. రైట్ టైంకి వ్యాపారస్తులు కొని బయట వెళ్ళిపోయినాయి అనుకోండి, మంచి రేట్లు వస్తాయి రైతులు కూడా. వాళ్ళు లేట్గా పోయేదాని వల్ల ఇక్కడ ఒరిస్సా నుంచి కూడా వచ్చినారు రైతులు, వ్యాపారస్తులు. జాకెట్ ఎత్తేయడంలో కానీ, చిన్న క్రేట్ తేవడంలో కానీ, మార్కెట్ షిఫ్ట్ చేయడంలో కానీ ఈ ఆధ్వర్యంలో ఒక మార్కెట్ ఇన్ని సంవత్సరాలుగా అంటే సమస్యను మీరు చేత సమస్య తెచ్చున్నారు సార్. కాకపోతే సార్ మాకు ఇక్కడ ఒక సమస్య, పెద్ద సమస్య ఏర్పడింది సార్. పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా ఇక్కడ అక్కడే పెట్టిన తర్వాత మనం ఎక్కడ టీవీ కాకుండా పార్లమెంట్ సభ్యులు డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు అక్కడ పెట్టించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఎందుకంటే ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు షాజాన్ బాషాన్ గారు మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్లో టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రైతులకు రెస్ట్ రూమ్లు కావచ్చు, ఇవన్నీ మాకు సూచనలు చేయడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా మేము ఈ మీటింగ్లో పెట్టుకొని రెగ్యులరైజేషన్ పాస్ చేసి అధికారులకు పంపించి ఖచ్చితంగా ఇవి అన్న సూచనల మేరకు మేము అమలు చేస్తామని ఈ విధంగా మేము అన్నకు మాటిస్తున్నాం. ఖచ్చితంగా చేసి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని ఈ సభామూలకంగా మేము తెలియజేస్తున్నాం.
డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ మదనపల్లి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూటమి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన చంద్రబాబు మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి మార్చేసిన కూటమి ప్రభుత్వం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ లేదు, స్పోర్ట్స్ కోటా లిస్ట్ లేదు, అంతా తప్పుల తడకగా ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చేశాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని నినదిస్తూ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి పాలనా అధికారికి వినతి పత్రం సమర్పించిన వైసీపీ నాయకులు. ఈ నిరసన కార్యక్రమంలో నిరుద్యోగులు, వైసీపీ యువజన విభాగం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, వైసీపీ పరిశీలకురాలు అనీషారెడ్డి, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కాల్ ఆధారంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ మెగా డిఎస్సి మీద ప్రతి ఒక్కరు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మేము చెప్పడం ఏమంటే, ఇది మెగా డిఎస్సి కాదు, మెగా దగా డిఎస్సి. రాష్ట్ర చరిత్రలో కూడా ఈ రకంగా ఇంత అన్యాయంగా ఇట్లా వన్ సైడ్గా డబ్బులు తీసుకుని అవినీతి పరంగా జరిగిన డిఎస్సి ఇంతవరకు హిస్టరీలో ఏదీ లేదు. ఆ రికార్డు వచ్చిందనో ఈ కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టింది. ఈరోజు ఎగ్జామ్ దగ్గర 3,30,000 మంది ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు ఎంతో కష్టపడి పేదరికం నుండి వచ్చి ఈ డిఎస్సి వల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు, తొలి సంతకం దాని మీదే పెట్టాను, నేను ఖచ్చితంగా డిఎస్సి తీసుకుని వస్తానని చెప్పినాడు. ఏదో మనకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ కాసుకొని ఉండే తరుణంలో ఇది ఎగ్జామ్స్ పెట్టేసేసి ఈ రకంగా అవినీతి జరిగిందంటే ఇది ఎట్లంటే పేపర్ లీక్, తర్వాత వచ్చిందను ఇది మెరిట్ లిస్ట్ మాయం, మొత్తం మాయం. ఏది కూడా ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం గల్లంత అయిపోయినాయి. చూసారంటే టెంపరీగా పనిచేసే ఉద్యోగస్తులు, దీంట్లో పనిచేసే ఉద్యోగస్తుల మీద పేపర్ చెక్కింగ్, పేపర్ తర్వాత వచ్చిన రాసేదాన్ని కూడా వాళ్ళకి ఇది వచ్చింది ఒక పవర్ ఇచ్చినారు. ఆ రకంగా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు వచ్చిన ఆ రకంగా రాసి కృష్ణా జిల్లాలో ఒక అతను ఆ జాబ్ చేసేవాడు కృష్ణా డిస్టిక్ ఫస్ట్ వచ్చినాడు. ఏ రకంగా అవినీతి జరిగిందంటే టోటల్ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగేసింది. ఒక పోస్ట్ 12 లక్షలు 15 లక్షలు పాట పాడడం జరిగింది. పెద్దల దగ్గర వీళ్ళ ఉద్యోగస్తులు కానీ వీళ్ళగా చాలా మంది కాసుకొని ఉంటే వీళ్ళ నిరుద్యోగులు వాళ్ళ జీవితాన్ని పణం పెట్టేసి వాళ్ళు వచ్చిన ఆట ఆడుతున్నారు. ఈ రకంగా మెగా డిఎస్సి వచ్చిందో పచ్చి మోసంగా జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్టేట్ వైడ్ కూడా అజిటేషన్ చేస్తున్నాం. 100% దీనికి వచ్చిందో ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఎవరు లోకేష్ గారు, ఆయన ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించేసి ఆ పోస్టుకు రాజీనామా చేయాలా. ప్లస్ వచ్చిందో మెగా డిఎస్సి తిరిగి వచ్చేలా. ఈవెన్ కోర్టులో కూడా ఏం చెప్పినారు, దీనికి వచ్చిందో స్టే ఆర్డర్స్ విధించినారు. దీనికి వచ్చింది చాలా ఇది జరిగింది, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి అని. అసలు మెరిట్ లిస్ట్ ఎట్లా ఇచ్చినారంటే ఏమి మెరిట్ లిస్ట్ అనేది అసలు ఇదే లేదు. మెరిట్ లిస్టే మాయమైపోయింది. కేవలం వాళ్ళ ఫోన్లలో వచ్చిందను ఇది వస్తాయి, మెసేజెస్ వస్తాయి, మీకు వచ్చిందను ఈ పోస్ట్ వచ్చింది, మీరు వచ్చి జాయిన్ అయిపోయింది అని. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పకుండా రండి, తెలియకుండా రండి, అంత పగడ్బందీగా ఎవరికి తెలియకుండా ఎంత అన్యాయంగా జరిగిందంటే కష్టపడి పనిచేసిన చదివినోళ్ళు వాళ్ళకందరికీ చాలా అన్యాయం జరిగింది. ప్రజలందరూ తీవ్రంగా దీన్ని నిరసిస్తున్నాం. ఉద్యోగస్తులు అయితే తీవ్రమైన నిరసన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ స్టేట్ వైడ్ కూడా అజిటేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిన చేసిన ఎగ్జామ్లు రద్దు చేసి తిరిగి ఎగ్జామ్స్ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి నిరుద్యోగులు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అట్లా ఎవరు దీనికి బాధ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చెల్లా. ఇట్లా సిబిఐ విచారణ జరిపించేసి సిట్టింగ్ జడ్జితో కూడా ఈ టోటల్ ప్రాసెస్ విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. డిఎస్సి నిర్వహణలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి దానికి బాధ్యత వహించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేసి ఒక సంప్రదాయానికి తెర లేవదీస్తుండగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రభుత్వ పరీక్షలు ఏ విధంగా పకడ్బందీగా నిర్వహిస్తుందో ఆలోచన చేయాలా. ఇటీవల జరిగినటువంటి భారతదేశంలో నీట్ పరీక్షలు అక్రమాలు జరిగినాయని చెప్పి మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఏకంగా నీట్ పరీక్షలు రద్దు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. మరి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్లో
స్పష్టంగా అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, నిజమైనటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు పూర్తిగా అన్యాయం జరిగింది అని మీడియా ఓ పక్క, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా బోర్డై కూస్తూ ఉంటే, ప్రతిరోజు కథనాలు పుంకాలుగా కథనాలు ప్రచురిస్తూ ఉంటే, మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ గతంలో 50 సంవత్సరాలుగా పబ్లిక్ కమిషన్ ద్వారా మరి ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు ఎందుకు ఇవ్వాలా? మీరు ఈ యొక్క ఏదైతే ఈ డిఎస్సి పరీక్షల నిర్వహణ, మరి దీనిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, శాసనసభ్యుల హస్తం ఉంది, మంత్రుల హస్తం ఉంది. ఈరోజు ప్రభుత్వం దొల్లతనము పూర్తిగా బయటపడింది. ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరికైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరగకూడదంటే మొత్తం ఈ డిఎస్సి పరీక్షను రద్దు చేస్తూ మరి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాలా. మరి ఈ యొక్క డిఎస్సిలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతున్నాయి. మరి ఈ రోజుతోనే అంటే ఒక ఆందోళన చేసి ఒక ధర్నా చేసి ఈరోజు నిలుపు వేయడం కాదు, మరి ఇది కోర్టులో వ్యాజ్యం వేయడం, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా మొత్తం దీన్ని డిఎస్సి ప్రశ్నాపత్రం అంతా కూడా మరి కోర్టు కూడా చూడాలా. దీన్ని అవకతవక జరిగిన మీద మరి సింగిల్ జడ్జితో ఎవరైతే ఇప్పుడు హైకోర్టులో ఎవరైతే ప్రజలను వర్క్ చేస్తున్నారో సింగిల్ జడ్జితో మరి కమిషన్ వేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఎవరైతే చాలామంది కూడా నిరుద్యోగులు ఎవరైతే చాలా ఆశతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డిఎస్సి 2020 నిర్వహిస్తూ ఉంది, మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశావహనంతా ఈరోజు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ పూర్తిగా న్యాయం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ నిరాటంకంగా పోరాటం చెప్పి మనం చేస్తున్నాం. డిఎస్సి పరీక్షలు దీనిపైన చాలా మంది రివోల్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈసారితో డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు కొంచెం మేధావంతులు, వాళ్ళల్లో టీచర్స్ కాబోయే వాళ్ళు, ఇంకా విద్యార్థులు కూడా అందరికీ చదువు చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో మేధాశక్తితో ఇవన్నీ కూడా కనిపెట్టుకోగలిగినారు, ఆధారాలతో సహా బయట తీసుకురాగలిగారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్ని ఇన్ఫర్మేషన్ డిఎస్సి గురించి ఇచ్చారు. ముఖ్యంగా నవీన్ అనే వ్యక్తి తను ఎస్సీఈఆర్టీలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా అక్కడ పనిచేసేవాడు. అలాంటి వ్యక్తికి సోషియాలజీలో, తెలుగు మెథడాలజీలో నెంబర్ 1 ర్యాంకు, అదేవిధంగా 6th ర్యాంక్ కూడా మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా రావడం జరిగింది. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు లిస్ట్లో నుంచి తొలగించేసి 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ నుంచి కూడా ప్రచురిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయనేసి ఎప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టగలిగిందో అప్పుడు నవీన్ అనే వ్యక్తి ఆ వెబ్సైట్ లాగిన్ అంతా కూడా బ్లాక్ చేయడము, ఆయన్ను అన్ని విధాలా కూడా బ్లాక్ చేసి 2nd లిస్ట్ నుంచి కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా మనము డిఎస్సి పరీక్షలో అవి చూసుకుంటే నోటీస్ బోర్డులో ఎప్పుడు కూడా డిస్ప్లే వచ్చేసేది, రిజల్ట్ అనేది నోటీస్ బోర్డులో పబ్లిసిటీలో వచ్చేసేది. బహుశా దాంట్లో ఉంటే ఇప్పుడు ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అనేసి ఉంటుంది, స్పోర్ట్స్ కోటాలో కొంచెం ఉంటుంది. ఇవన్నీ కూడా పబ్లిక్లో నోటీస్ బోర్డులో అనేది పెడతారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మాత్రము ఎందుకు నోటీస్ బోర్డులో పెట్టలా? 2వ ర్యాంక్ నుంచి ఎందుకు అనౌన్స్ చేశారు? పైగా 1 to 1 అనేది మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చి మీ వెరిఫికేషన్ చేయాలా, సర్టిఫికేట్స్ అన్నీ అనేసి రమ్మని చెప్పారు. వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో ఉద్యోగాలు లేవు, మీకు స్పెషల్ కోటాలో, స్పోర్ట్స్ కోటాలో మేము అలాట్ చేసేసాము అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఆధారాలతో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ముందర పెట్టడం జరిగింది.
అదేవిధంగా డిఎస్సి రాసిన పరీక్షలు దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు కూడా అందరూ కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది ఇది. అలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ఆశ్రయించడము, ఈరోజు వాళ్ళ తరఫున అందరూ కూడా స్టూడెంట్స్, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే రాలే ఈరోజు ఇది మనం కలెక్టర్ గారిని కలవడానికి. మొత్తము డిఎస్సి రాసిన వాళ్ళు అంత బాధ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందరికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, దయచేసి ఈ ప్రక్రియ అంతా కూడా మీరు, ఎందుకంటే యు ఆర్ ద చైర్పర్సన్ ఫర్ ఆల్ దిస్, డిఎస్సి కానీ డిఈఓ కానీ కలెక్టర్ గారు కానీ యు ఆర్ ద చైర్పర్సన్ ఫర్ ఆల్ దిస్. మళ్ళీ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ ప్రక్రియ అంతా మొదటి నుంచి మొదలు పెడతారా, లేకపోతే ఎవరైనా బాధితులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేస్తారా, లేకపోతే మీరు ఏకంగా సిబిఐ కోర్టుకి సిబిఐ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఇది న్యాయం చేయమనేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాం. జై హింద్. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత కేవలం 100 రోజుల్లో మేము డిఎస్సిని, మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తామని చెప్పి 1 సంవత్సరం వరకు డిఎస్సి మాట ఎత్తుకోకుండా, ఆ తర్వాత ఏదో తూతు మంత్రంగా డిఎస్సి, మెగా డిఎస్సి అని 18,000 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 6,000 పోస్టులు మాత్రము డిఎస్సిగా ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని మెగా డిఎస్సి అని ఏదో బాజాబాజా చేసుకునేసి ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా మార్చేశారు. ఈ దగా డిఎస్సి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఇంతవరకు మీరు చూశారు కదా, కొన్ని వేల మంది విద్యార్థులు కానీ, డిఎస్సి బాధితులు కానీ, నిరుద్యోగ యువత కానీ గేటు బయట నిలిచిపోయారు. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి వారి మనోవేదనని వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. తర్వాత నారా లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా టెక్నాలజీ అంటారు, ట్రాన్స్పరెన్సీ అంటారు, ఇంకేమైనా మాట్లాడితే వాట్సాప్ గవర్నెన్స్ అంటారు, ఏదేదో మాట్లాడతారు. అసలు డిఎస్సి కండక్ట్ చేశారు, ఎగ్జామినేషన్ మొత్తం డొల్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్కి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే చెల్లించాలి. విద్యార్థులను వేధిస్తున్న విశ్వం ఇంజనీరింగ్ కళాశాలపై జిల్లా కలెక్టర్కు ఏఐటీయూసీ. విశ్వం ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తిరిగి విద్యార్థులకు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే విశ్వం ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ముందుగానే విద్యార్థుల నుండి కళాశాల ఫీజులను వసూలు చేసుకుని అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కళాశాలల ఖాతాలో జమ అయినప్పటికీ వాటిని సంబంధిత విద్యార్థులకు తిరిగి చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సరియైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేయటం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయండి అంటున్న ఏఐటీయూసీ నాయకులు. మా పాప 2024లో జాయినింగ్ విశ్వం కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించాము. 25, 26 ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది అమౌంట్ కట్టేశాం. ప్రభుత్వము మార్చి నెలలో ఫీజు రీమెంట్స్ బకాయిలు ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ది చెల్లించింది. అది కళాశాల యజమానానికి పోయి మేము అడగ్గా, మేము కట్టేశాం కదా మీకు అమౌంట్ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది, ఇప్పుడు అమౌంట్ ప్రభుత్వం వేసింది కదా 15,600, మేము బాకీ లేదు కదా, మీరు మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అంటే, లేదు మీ అమౌంట్ మేము మీకు రిటర్న్ ఇవ్వము, మేము థర్డ్ ఇయర్కి అట్లే కంటిన్యూ చేసుకుంటాము అని చెప్పారు. నేను ప్రిన్సిపాల్ గారితో చెప్పాను, సార్ ఇది మీరు ఒక దినము ఫీజు కట్టేది లేట్ అయితే ఫైన్లు నెక్స్ట్ రెండో దినము ఫైన్తో వసూలు చేస్తారు కదా, మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కట్టేసాం కదా అమౌంట్ మీ ఫీజు కాలేజీది, ఇప్పుడు మా అమౌంట్ మీ కాలేజీ అకౌంట్కి పడింది కాబట్టి మేము మీకు బ్యాలెన్స్ లేము కాబట్టి ఫస్ట్ ఇయర్ది పడింది, ప్రభుత్వం వేసింది కాబట్టి మా అమౌంట్ మాకు ఇవ్వండి అంటే, లేదండి అట్లా ఇచ్చేదానికి యజమాన్యం ఒప్పుకోదు అనే పద్ధతిలో
చెప్పుకొని వచ్చారు. 1.5 నెలల నుంచి రిక్వెస్ట్ చేసుకొని అడుక్కున్నా కూడా వాళ్ళ రెస్పాన్స్ లేకుండా, మనకి పేరెంట్స్ అని చూడకుండా కూడా వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకోసము ఈరోజు సోమవారం గ్రీన్స్ డే కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి నిమరవాండము, అలాగే మేము కట్టినటువంటి ఫీజు అమౌంట్ రసీదులు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ గారు స్పందించి నేను మాట్లాడి మీకు ఇప్పిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జల్ధార కార్యక్రమంలో వలసపల్లి సప్లై ఛానల్ పూడికతీత పనులను ప్రారంభం. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టే సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచిస్తూ జలధార కార్యక్రమంలో భాగంగా వలసపల్లి చెరువు సప్లై ఛానల్లోని రిపేర్ చేస్తే మరో 4 చెరువులకు నీరు అందుతోందని జేసీబీ సహాయంతో మట్టి తీసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక్కడ ఉన్న ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మదనపల్లి మండలానికి ఒక నెలకు 4,70,00,000 రూపాయల పెన్షన్ల పంపిణీ ఉంది. పట్టణంలో 5 కోట్లు ఉంది. మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక నెలకు 16 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో పెన్షన్లు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి సకాలంలో ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.